విశాఖకు వచ్చే పర్యాటకులు ఒక కొత్త అనుభూతికి లోను కానున్నారు. కైలాసగిరిలో టాయ్ ట్రైన్, రోప్ వే ఇప్పటికే పర్యాటకులను ఎంతగానో మంత్రముగ్ధులను చేస్తున్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వం మరొక అడుగు ముందుకు వేసి పర్యాటకుల సౌకర్యార్థం నూతనంగా జిప్ లైన్, స్కై సైకిల్ ఏర్పాటు చేసింది. అసలు ఏమిటి జిప్ లైన్, స్కై సైకిల్? ఇది ఎప్పటి నుంచి అందుబాటులోకి రానుంది అనే విషయాన్ని మా విశాఖ ప్రతినిధి అవతార్ యాదవ్ అందిస్తారు. విశాఖ కైలాసగిరిలో ఇప్పటి వరకు మనకు బాగా తెలిసింది రోప్ వే తర్వాత ట్రైన్ వచ్చింది. ఇప్పుడు జిప్వే, స్కైవే కూడా వచ్చాయి. దీనికి ఎటువంటి స్పందన ఉంది, ఎటువంటి పర్యాటకుల నుంచి ఎటువంటి స్పందన లభిస్తుందని చెప్పి మేడం చెప్పండి. అది రోప్ వే అయితే ఇది ఎప్పుడు ఓపెన్ అయింది, పర్యాటకుల నుంచి ఎలా ఉంటే స్పందన వస్తుంది? ఇవాళ ఓపెన్ అయిందండి. ఇది స్కై సైక్లింగ్ జిప్ లైన్ అనేది ఈ రోజు మార్నింగ్ ఓపెన్ అయిందండి. స్పందన అయితే బాగుందండి. అందరూ వస్తున్నారు, బాగా వస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు, చాలా హ్యాపీ ఫీల్ అయ్యి వెళ్తున్నారు. అసలు ఈ జిప్వే అది టైమింగ్స్ ఎలా ఉండే? టైమింగ్స్ 9:30 to 7 అండి. 9:30 to 7. దీని అంటే ప్రైస్ రేట్లు ఎలా ఉంటాయి అసలు? రేట్లు వచ్చేసి సైక్లింగ్ అయినా జిప్ లైన్ అయినా 350 అండి. కాంబో అయితే 550 అండి. కాంబో అంటే అసలు కాంబోస్ మీనింగ్? జిప్ లైన్ సైక్లింగ్ కలిపి ఇలా వెళ్తే అది 550 అండి. థ్యాంక్ యూ మేడం. మీరు చెప్పండి, అసలు ఇది ఈ రోజు అయితే ప్రారంభం అయింది అంటున్నారు. అసలు ఎటువంటి అంటే దీనిలో వెళ్ళేటప్పుడు ఫుల్ సేఫ్టీతోనే ఉంటుందా? ఫుల్ సేఫ్టీతో ఉంటుంది. అంటే మనకి బెల్ట్స్ ఉంటాయండి, నడుంకి బెల్ట్లు ఉంటాయి. ఆ బెల్ట్ వేసిన తర్వాత మనకి చాలా ఫ్రీగా ఉంటుంది. ఆ జిప్ లాక్ చేయడం వల్ల ముందుకు వెళ్ళడానికి రావడానికి కంఫర్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు సైక్లింగ్ ఉంది కదా, సైకిల్ మీద ఒకరే వెళ్ళమవుతారా, ఎవరైనా సేఫ్టీగా వస్తారా? ఒకరే వెళ్ళడం జరుగుతుందండి. అంటే సేఫ్టీ ఉంటుంది కాబట్టి మనం సైకిల్ ఎలా తొక్కుతామో సేమ్ అలాగే వెళ్ళాలి. సైకిల్ తొక్కుతూనే వెళ్తుంది, మనం ఆపేస్తే సైకిల్ కూడా ఆగిపోతుంది. సో మధ్యన ఎవరైనా భయపడితే మధ్యలో ఉండారనుకోండి, ఉండిపోయిన తర్వాత మళ్ళీ మా అడ్వెంచర్ వచ్చి మళ్ళీ తోయడం జరుగుతుంది. సైకిల్ తొక్కితేనే మూవ్ అవుతుంది. సో తొక్కితేనే బెస్ట్గా మూవ్ అంటే వస్తుంది, లేకపోతే రాదండి. అదే జిప్ లైన్ అనుకోండి, ఏదో ఉండదు, మన నడుంకి భుజాలు పట్టుకున్నట్టు ఆల్బడి ఉంటే అదే తీసుకెళ్తే అది వచ్చేస్తుంది. ఇప్పుడు పర్యాటకులు అయితే ఇప్పుడు వరకు రైడ్స్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు మీతో ఎలా చెప్తున్నారు, ఏమని చెప్తున్నారు? వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి. ఈ కైలాసగిరి టూరిజం చాలా మంది వస్తుంటారు, వెళ్తుంటారు. ఎక్సైట్గా ఇది చూసిన తర్వాత 15 రోజుల తర్వాత మన ట్రైనింగ్ అయిన తర్వాత ఈ రోజు ఓపెనింగ్ అవ్వడం జరిగింది. సో ఓపెన్ అయిన తర్వాత రెస్పాన్స్ చాలా బాగుంది, చాలా ఆనందంగా అందరూ వెళ్ళి రావడం జరుగుతుంది. అందరూ హ్యాపీగా అవుతున్నారు. ప్రస్తుతం ఇప్పుడు వరకు ఎక్కారు కదా, చాలా మంది పర్యాటకులు ఎక్కున్నారు. ఎవరైనా భయపడ్డారా ఎక్కిన తర్వాత? ఇక్కడికి వచ్చి ఎవరు భయపడలేదు. ఫస్ట్ టైం భయపడుతున్నారు, సైకిల్ వెళ్తున్నప్పుడు భయపడుతున్నారు, వచ్చినప్పుడు ఏమనిపించట్లేదు అంటున్నారు. వెళ్ళినప్పుడు భయం వేస్తుంది, వచ్చేటప్పుడు అయితే హ్యాపీగా ఉందని చెప్తున్నారు అందరూ. చాలా ఆనందంగా ఉన్నదని మీతో చెప్తున్నారు అందరూ. వెళ్ళేటప్పుడు చిన్న టెన్షన్ వస్తుంది, కానీ ఒకసారి అలవాటు అయిపోతే రెండో ట్రిప్ బాగుందని చెప్తున్నారు. ఇప్పుడు సైకిల్ మీద వీటి నుంచి అటు వెళ్తారు, సైకిల్ కి అయితే మళ్ళీ రిటర్న్ కూడా వస్తున్నారు. మరి ఇది జిప్ వేకి అలాంటి పరిస్థితి ఉందా? జిప్ వేకి అటువంటి పరిస్థితి లేదండి. వెళ్తారు, వస్తారు అంతే. వన్ ట్రిప్ అటు వెళ్తున్నాం, 2 ట్రిప్లకి అయిపోతుంది. बहुत अच्छा है एडवांस में, मज़ा आ गया पूरा, मतलब फुल एंजॉय किए यहाँ पे आके। और बहुत ही प्रसिद्ध जगह है कैलाशगिरी, अपना विशाखापट्टनम का, सुने थे, पहली बार दर्शन किए हैं, मज़ा आ गया यहाँ पे, वेरी गुड। मैं आया हूँ भुवनेश्वर से, उड़ीसा से आया हूँ। तो पहले बात है ना, कैलाशगिरी आया ना? पहली बार कैलाशगिरी आया हूँ, ये बहुत अच्छा लग रहा है, फर्स्ट टाइम आया हूँ। बहुत ही अच्छा प्लेस है और बहुत मज़ा आया यहाँ। एडवेंचर हाँ, ये वाला एक तो मतलब हम लोगों को मतलब बहुत अच्छा लग रहा है। मैं फर्स्ट टाइम गया हूँ इसमें, बहुत एंजॉय किया और बहुत अच्छा जगह में है, सबको एंजॉय करेंगे इसमें। थैंक यू। సూపర్. అదే ఎంత తీసుకున్నారు దీని చార్జ్? 350 తీసుకున్నారు. అసలు మీకు వెళ్ళేటప్పుడు ఏమనిపించింది? చాలా ఎక్సైటింగ్ గా ఉంది. భయం అనిపించింది? లేదు అసలు చాలా లేదు, చాలా థ్రిల్లింగ్ గా ఉంది. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. ఫస్ట్ టైం చాలా ఎంజాయ్ చేశాను, రైడ్ చాలా బాగుంది. ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ వైజాగ్ లోపల. థ్యాంక్ యూ. ఇది చెప్తున్న పరిస్థితి. ప్రేక్షకులు అయితే స్కైవే అవని, జిప్ వే అవని చాలా ఆనందాన్ని అయితే పొందుతున్నారని చెప్తున్నారు. ప్రేక్షకుల నుంచి అయితే చాలా మంచి అభిప్రాయం అయితే మా ఈ జిప్ వే పైన ఉందని కూడా నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ మహేష్తో అవతార్ యాదవ్, 4 Set TV, విశాఖపట్నం.